నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటా అని చూస్తున్నారా? మీల్ మేకర్ అలాగే టమాటో గ్రేవీ కర్రీ. ఇందులో స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? పుదీనాతో చేసుకున్నామండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్తో. అంతేకాదు ఇందులో వేసిన మసాలా పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ కాంబినేషనే కాదండి, బగారా రైస్, బిర్యానీ అలాగే పులావ్ వీటితో పాటుగా చపాతీ, ఫ్రైడ్ రైస్, పుల్కా, బటర్ నాన్స్లోకి సూపర్ కాంబినేషన్. ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇందులో వేసిన పౌడర్ ఎందుకు స్పెషల్ అన్నానో వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఏమేం కలిపాను అనేది. ఈరోజైతే ఇక్కడ టమాటో అలాగే మీల్ మేకర్తో కర్రీ కోసం దీంట్లోకి పుదీనా కూడా వేస్తున్నానండి, ఎక్కువ మొత్తంలో, అంటే ఒక గుప్పడు ఉండేలా చూస్తున్నాను పుదీనా. టమాటో అయితే 1/2 కేజీ కొంచెం పైన తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2. అలాగే ఇందులోకి పొడి చేసుకోవడం కోసం పచ్చిశనగపప్పు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, మిరియాలు 1/2 స్పూన్, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర వచ్చేసి 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా. ఈ పొడి అయితే ఒకసారి వేసి టేస్ట్ చూడండి, సూపర్గా ఉంటుంది. ఇందులో చూడండి గుప్పెడు వరకు పుదీనా తీసుకున్నాను. అంతేకాదు ఇక్కడ నేను టమాటో చిన్నగా కట్ చేసి పెట్టినాను. వీటితో పాటుగా మీల్ మేకర్ అయితే 1 కప్ వరకు తీసుకున్నాను. కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి ఉంచాను, కొద్దిగా ఉప్పు వేసి. మొత్తం వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేస్తున్నాను. చూసారా? ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ లేకుండా ఇవన్నీ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. టమాటో వేసే ఏ కూరలో అయినా కొద్దిగా మిరియాలు వేస్తే చాలు, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. 3 నిమిషాల తర్వాత ఇవన్నీ కొంచెం వేగిన వెంటనే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇదే పాన్లోకి తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ అయ్యాక తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను. తాలింపు గింజల్లో పచ్చిశనగపప్పు అంతా కలర్ మారేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ రెడ్ కలర్లోకి మారేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు వేస్తున్నాను, అలాగే కారం కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ వరకు కారం, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను కదా, సాల్ట్ కూడా వేసేస్తే త్వరగా మెత్తబడిపోతుంది ముక్కంతా కూడా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా. దీంతో పాటుగానే మీల్ మేకర్ కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఉంచుతున్నాను 5 నిమిషాల పాటు. వీటితో పాటుగా పుదీనా. ఇప్పుడు ముందుగా వాటర్ వేయకుండా ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి టమాటో అంతా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను రెడీ చేసి పెట్టుకున్న పొడి ఇందులోకి వేస్తున్నాను.
అలాగే కొంచెం వాటర్ కూడా. మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచుతున్నానండి, లో ఫ్లేమ్లో మాత్రమే. పది నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను చూడండి. ఇక్కడ గ్రేవీ అంతా కూడా చక్కగా వచ్చేసింది, క్రీమీగా. మీల్ మేకర్ కూడా సాఫ్ట్గా అయిపోయింది. మరి నేనైతే కొత్తిమీర ఏమీ చల్లట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పుదీనా ఫ్లేవర్తోనే మనకి గ్రేవీ కర్రీ అంతా ఉంది కాబట్టి నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చేసిందో, కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది టేస్ట్. వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది, అలాగే బగారా రైస్, బిర్యానీ, పులావ్ వీటిలోకి, ఫ్రైడ్ రైస్ కాంబినేషన్స్ తోటి, అంతేకాదు చపాతీ, పుల్కా, బటర్ నాన్స్లో కూడా సూపర్ అనమాట. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే అందుతుంది కదా. మరి మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.